అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రావులపాటి వెంకట్రామారావు గారు రచించిన తండ్రి కొడుకులే దారులు వేరులే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నాన్నా, నాకు కొడుకు పుట్టాడు. చాలా సంతోషరా అబ్బాయి. మన పూజారిని కలిసి ఏవైనా శాంతులున్నాయేమో కనుక్కుంటాను. సరేగాని వాడు అదే నా మనవడు ఎలా ఉన్నాడు? డాక్టర్లు ఏమన్నారు? ఏంటి నాన్నా నీ అనుమానాలు? అన్నీ సక్రమంగా ఉన్నాయి. బాగా చూస్తున్నాడు, ఏడుస్తున్నాడు కూడా. ఎవరండి? అబ్బాయా? కోడలికి పురుడొచ్చిందా? మొగా ఆడా అని ఆత్రంగా అడిగింది నా భార్య. ఇదిగో మాట్లాడు అని ఫోన్ చేతికిచ్చి హడావిడిగా బయటికి కదిలాను పూజారి వద్దకు. ఇది జరిగి 20 సంవత్సరాలయ్యింది. మనవడిని చూడాలని ఆరాటంగా ఉంది. చూస్తానా చూడలేనా అనే దిగులు గుండెల్లో రాచపుండులా పెరుగుతుంది. జీవితంలో పెద్ద శాపం ఏంటంటే సంతానానికి దూరం కావటం. అసలు ఇదంతా ఎందుకు, ఎలా జరిగింది? తన చదువు, విజ్ఞత, చదువిచ్చిన సంస్కారం అంతా ఏమైనట్లు? చిన్న చిన్న విషయాలే విస్ఫోటాలవుతాయేమో. చిన్న పొరపచ్చానికి అపార్థం తోడైతే తుఫాను ఖచ్చితమేమో. అసలు ఎదరలో తప్పు చూడటమే గాని తను చేస్తున్నది తప్పు అని అనుకోకపోవటమే. అప్పుడు వాడికి వయసు 25 దాటింది. ఆవేశం అనేది నా పోలికో కాదో నాకు తెలియదు కాని వాడిలో ఎప్పుడు ప్రవేశించిందేమో తెలియదు కాని కోపం కట్టెలు తెంచుకుంది. ఇప్పటికి అర్థమైంది అది నా పోలికేనని, నాలో ఉన్నదే వాడిలో ప్రవహించిందని ఎక్కడో అనిపిస్తుంది. భగవంతుడా, నాదొక్కటే కోరిక, వాడి నుండి నా మనవడికి పాకకూడదని పదే పదే అనుకున్నాను. మీ పిచ్చిగాని జీన్స్ ఎక్కడికి పోతాయి అని ఎవరో అన్నట్లు అనిపించింది. నా భార్య సరస్వతి అన్న మాట గుర్తుకొచ్చింది. అసలెందుకండి మీకంత కోపం? ఏమిటా ఆవేశం? వెనక ముందు ఆలోచించకుండా గయ్యమని మీద పడటమేనా మాటలతో? మామూలప్పుడు మాత్రం శాంతమూర్తులు అని తనంటే దానిమీద కూడా పెద్ద రాద్ధాంతం చేశాను. ఆ తర్వాత తను మాట్లాడటం తగ్గించింది. అంతేకాదు, కొద్ది కాలంలో తను మాయమైపోయింది. ఏదైనా ఎదురుదెబ్బ తగిలినప్పుడు ఆ తీవ్రత అంత తొందరగా తెలీదు. దిమ్మ తిరిగిన స్థితిలో అది లోపలికి జొరబడదు. టైం గడుస్తున్న కొద్దీ దాని ఇంపాక్ట్ తెలుస్తుంది. చేతులు దాటిపోతాయి. తను దూరమైతే జీవితమంతా శూన్యమై, నడిమి వయసు కాబట్టి పళ్ళు బిగువున లాక్కొచ్చినా వయసు మీద పడుతున్న కొద్దీ అది భూతమై మనసు, శరీరం కుచించుకుపోయాయి. నీరసంగా లేచి కిటికీ తలుపు తెరిచాను. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు బంగారు రంగులు దాటి ఎరుపు రంగు పులుముకుంటున్నాడు. కిరణాలు తెలుపు రంగులో పరావర్తనమైన నేలపై పరుచుకుంటూ విస్తరిస్తున్నాయి. పూర్తి ప్రకాశవంతమైన వెలుగు. పచ్చని చెట్లు తమ పచ్చదనాన్ని కాపాడుకుంటూనే సూర్య కిరణాలను ఆస్వాదిస్తూ తమలో కలుపుకుంటున్నాయి ఆనందంగా. దూరంగా గుట్టలు తమలో కూడా ఉనికి ఉందని చాటుకుంటూ బంగారు లేత కిరణాలను తమ తల మీద సర్దుకుంటున్నాయి కిరీటంలా. సైకిల్ తొక్కుతూ పాలవాడు హుషారుగా లల్లల్లాయి పాటలు పాడుతున్నాడు. ఎక్కడో పాకలోంచి లేగదూడ అంబా అని అంటే ఆవు అంబా అని సమాధానంలా రంకె వేసింది. నవ్వుకున్నాను. ప్రకృతిలో ఎన్ని వింతలు! సొంతమంటే ఎంత అపురూపం! రోజు జరిగే విషయాలు నిత్యం గమనిస్తున్నవే. ఒక్కోసారి మనసుకి పట్టించుకోదు. అదేంటో ఒక్కోసారి చిన్న విషయం అయినా స్థితిని బట్టి ఇట్టే ఆకట్టుకుంటుంది, సొంతం చేసుకుంటుంది. అంతా ఆడించేది మనసే. దానికి పరిస్థితులు తోడైతే ఇంక చెప్పేదేముంది? నరనరానా పాకిపోతుంది. అలా ఉండిపోతుంది సదా. అంబా అనే కేకలో తన కొడుకు కనిపించాడు. అంబా అన్న సమాధానంలో వాడి తల్లి భరోసా కనిపించింది. అది పుత్రప్రేమ. నన్ను మాత్రం పట్టుదల అనే పొర కమ్మింది. కాలక్రమేణా అది నాలో పెరిగిందే కాని అడుగున ఉన్న ప్రేమ పైకి ఉబకలేదు. పట్టుదల సడిలింది మాత్రం భార్య కనుమరుగైన తర్వాతే. తన కళ్ళెదుట ఉన్నంతకాలం విలువ తెలియలేదు. కారణం అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి కాబట్టి. తను చనిపోయిన తర్వాత మరికొద్ది కాలం అంతా అయోమయం. తర్వాత అర్థమైంది నేను షాక్లో ఉన్నానని. వాడు రాలేదు. అంటే వచ్చాడు, ఒక్కడే. భార్యను కూడా తీసుకురాలేదు.
గోడకు తలుపు కొయ్యకు చెప్పినట్టుగా తను రాలేకపోయిందని, చెంటాడుగా ఊరు నీళ్లు మార్పు వల్ల వాడికి ఇబ్బందని నేనే రావద్దన్నానని చెప్పాడు. కుతకుతలాడిపోయాను. కాని బయటపడలేదు. మౌనంగా అక్కడి నుండి బయటకొచ్చాను. ఓడిపోయాను. పెద్దరికం వెలగబెట్టానా, లేక మేకపోతు గాంభీర్యమా? ఏమైనా ఎక్కడో ఏదో అనుమానం. నేను తప్పు చేశానా? మనవడు ఎలా ఉన్నాడో, వాడికి ఏం పేరు పెట్టారో లోపల పేగు తొలుస్తోంది. శరీరం అణువణువు ఆతృత పడుతుంది. మాట పెదవి దాటి రావడానికి వెనకాడుతుంది. దేవుడా, ఎవరికీ ఇటువంటి ఇబ్బంది రాకూడదని నాలో నేను గొనుక్కుంటున్నాను. కళ్ళు మసకబారాయి. సన్నటి నీటి పొర. సరస్వతి బ్రతికుంటే అనేది. ఎందుకండి పట్టుదలలు? వాడు మొక్కుబడి తీర్చుకోవటానికి అన్నట్లుగా వచ్చాడు. వాడి దగ్గరికి వెళ్ళండి. కరుగుతాడేమో, మంచిదే కదా. లేదు, మనవణ్ణి చూస్తారు. మీ కోరిక తీరుతుందిగా, ఆ రకంగానైనా. ఏం లాభం? అది నిమిషం మాత్రమే. నేను ఒంటిగా తిరిగి రావాలిగా అని గొనిగాను. మళ్లీ తనేమీ అన్నట్టుగా ఆ గొంతు వినిపించలేదు. సరస్వతి సాధ్యమైనంత వరకు సైలెంటే. ఇప్పుడు అదే పొదుపు ఏ స్థితిలో ఉన్నా. కొంతమంది స్వభావం మారదు. మనసులోది బయటికి రానివ్వరు. చెప్పచ్చుగా, ఏమండి మీరు కూడా తొందరపడ్డారు అని అనొచ్చుగా. తలుపు చప్పుడైంది. వెళ్లి తీశాను. ఆ బాబాయ్ గారు ఏం చేస్తున్నారు? భోజనం అయిందా అని పక్కింటి సుమతి లోపలికొచ్చింది. నాకు తెలుసు తను ఎందుకొచ్చిందో. నాలో నేను గొనుక్కున్నప్పుడల్లా ఎవరో వచ్చారని తన అనుమానం. ఏదో వంకతో రావడం, ఎవరూ లేరని నిర్ధారించుకుని వెళ్తూ ఎవరో వచ్చారని అనుకున్నాను. ఏం లేదు, మాటలు వినపడితేనూ మీరేనా అంటే మీలో మీరే మాట్లాడుకుంటూ ఉంటారా అని అనుమానంగా చూడటం, నిరుత్సాహపడినట్లుగా బయటికి నడుస్తూ ఏమన్నా కావాలంటే అడగండి, అసలే ఆడదిక్కులేని సంసారం, ఒంటరిగా ఎన్నాళ్ళు తిప్పలు పడతారు, చూస్తున్నాగా, వస్తాను అని వెళ్ళిపోయింది. ఏంటోగా అనిపించింది ఈవిడ వ్యవహారం. నాకంటే చిత్రమైన వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. అనవసర విషయాల్లో తలదూర్చటం, కూపీలు లాగటం, ఏమీ లేనిదానికి తమ మాయమాటలతో రకరకాల రంగులద్ది చుట్టుపక్కల వారికి చేరవేయటం, అందులో నిజం పిసరంతుంటే అబద్ధాన్ని గుమ్మడికాయంత చేసి లోకంపైకి వదలటం. భోజనం చెయ్యబుద్ధి కాలేదు. నిస్సెత్తువ ఆవరించింది. కళ్ళు తడి అయ్యాయి. కాళ్ళు తడబడుతున్నాయి. భగవంతుడా, ఏం చెయ్యను అని ఆలోచిస్తూ అదాటున లేచి నిలబడ్డాను. పడబోయి గోడను ఆసరా చేసుకున్నాను. అంతే, ఒక నిర్ణయానికొచ్చాను. ఒక నిమిషం కళ్ళు మూసుకొని అలానే ఉండి అమ్మాయి సుమతి అని పిలుస్తూ బయట కడుగులు వేశాను. ఏంటి బాబాయ్ గారు అని ఆశ్చర్యంగా వచ్చింది. ఏం లేదమ్మా, నీకో విషయం చెప్పాలి. నాకేదైనా అవసరం ఉంటే నేనే నీ దగ్గరికొచ్చి అడుగుతాను. నీకు తెలుసుగా, నా కోసం వచ్చేవాళ్లు ఎవరూ లేరు. నీవు అనుమానపడాల్సింది ఏమీ లేదు. నా వంట నేను వండుకుంటాను, తింటాను. సాధారణంగా ఎవరిని అడిగి ఎదుటివారిని ఇబ్బంది పెట్టను. అర్థమవుతుందా నేను చెప్పేది? అందుచేత ఆడదలేని సంసారమని వచ్చినప్పుడల్లా దెప్పిపడవలసిన అవసరం లేదు. నా మానాన నన్ను ఉండని. ఏమ్మా, బాబాయ్ గారు అని నోరారా పిలిచావు, సంతోషం, అది చాలు నాకు. ఏమీ అనుకోకు, ఉంటాను అంటూ నా పోర్షన్కు తాళం వేసి బజార్న పడ్డాను. పరిపరి విధాలా ఆలోచిస్తూ జేబులో డబ్బు చూసుకున్నాను. 5 500 నోట్లు, 10 100 నోట్లు, మిగతాది చిల్లర. అంతే. బస్టాండ్కొచ్చి హైదరాబాద్ బస్సు ఎక్కాను. హైదరాబాద్ చేరేసరికి రాత్రి 8 గంటలైంది. ఎంత మారిపోయింది హైదరాబాదు! లైట్ల వెలుగులలో పట్టపగల్లా ఉంది. కాని జనం ఒకటే గోల. ఆటోలు, బస్సులు, స్కూటర్లు, పోటాపోటీగా ఉంది వ్యవహారం. నేను మెహదీపట్నం వెళ్లాలంటే ఆటో వాళ్లు ఒక్కళ్ళూ సిద్ధంగా లేరు. ఎవరైనా ముందుకొచ్చినా ఊహించని రేటు చెప్తున్నారు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే, ఎక్కడికి సార్ అని ఒక ఆటో డ్రైవర్ అడిగాడు. చెప్పాను. ఎక్కండి అని మీటర్ వేశాడు. ఇల్లు చేరగానే నేమ్ ప్లేట్ చూసి ఆటో అతనికి డబ్బిచ్చేసి ఇంటి బెల్లు నొక్కాను. తలుపు తీసి ఎవరు అంటూ వచ్చిన ఒక ఆమెను చూసి కోడలిగా పోల్చుకున్నాను. తను మాత్రం ప్రశ్నార్థకంగా చూసింది. అమ్మా, నేనమ్మా, మావయ్యని అని బొంగురుగా అన్నాను. గుర్తుపట్టలే తను.
ఏ మామయ్య అని తేరిపారా చూసి, అయ్యో మామయ్య గారు, రండి రండి, వెంటనే గుర్తుపట్టలేకపోయాను, క్షమించండి. చాలా ఏళ్లయిందిగా. బావున్నారా? ఇంటి నుంచేనా? కూర్చోండి అని నా చేతిలో బ్యాగ్ తీసుకుంది. ఎప్పుడు తిన్నారో ఏమో, ముందు కాఫీ ఇస్తాను, స్నానం చేసి భోజనం చేద్దురుగాని అని బ్యాగు కింద పెట్టి నా కాళ్లకు దన్నం పెట్టింది. అయ్యో, ఇప్పుడివన్నీ ఏంటమ్మా? తనను లేవనెత్తి నేను కుర్చీలో కూర్చున్నాను, చుట్టూ పరిశీలిస్తూ. మూల టేబుల్ మీద ఫ్యామిలీ ఫోటో, నా మనవడు. వాడి పేరేంటమ్మా అని మొహమాటంగా అడిగాను. హరీష్. ఇంజనీరింగ్ పూర్తి కావచ్చుంది. అదిగో ఆ ఫోటోలో కుడివైపు ఉన్నది వాడే అని అంటూ ఉండగానే నేను అందుకున్నాను. వాడికి పెళ్లి చేశారా ఏంటి? వాడి మొహం, వాడికిప్పుడే పెళ్ళేంటండి? అది మీ మనవరాలు శ్రేయ. వాడికి దానికి 4 ఏళ్ల తేడా. ఇంటర్ పూర్తి కావచ్చింది. ఆశ్చర్యంతో నాకు నోట మాట రాలేదు. నిజమా అని పదే పదే అనుకున్నాను. నాలో నేను తేరుకొని, ఏడి ఉన్నాడా? ఆఫీస్ నుంచి ఇంకా రాలేదా అని అడిగాను. అవును మామయ్య గారు, వచ్చే టైం అయింది, ముందు కాఫీ తెస్తాను అని లోపలికి వెళ్ళింది. వాళ్ల ఫ్యామిలీ ఫోటో తీసుకొని పరీక్షగా చూశాను. అబ్బాయి కాస్త ఒళ్ళు చేశాడు కాని చూపులో ఆ సూటిదనంలో ఏ మార్పు లేదు. కాఫీ తాగాను, చాలా బావుంది. అదే కోడలికి చెప్పాను. ఆ తర్వాత స్నానం చేశాను. హాయిగా అనిపించింది. తెలియని ప్రశాంతత. కారొచ్చిన శబ్దం వినిపించింది. కొద్ది క్షణాల్లో రఘు వచ్చిన అలికిడి. నాలో ఏదో ఉద్విగ్నత. తల వంచుకొని కూర్చున్నాను నేను. వసుధా, బయట ఎవరవో చెప్పులున్నాయి, ఎవరు వచ్చింది అంటూ లోపలికొచ్చాడు. ఓరకంటతో చూశాను. ఎవరు అంటూ నా సమీపానికొచ్చి స్థానువై నిలబడ్డాడు. నేను వాడిని చూస్తూ లేచి నిలబడ్డాను. నాన్నా అని వాడి నోట మాట వినిపించింది. అంతలోనే, ఎప్పుడొచ్చావు నాన్నా? వస్తున్నావని ఫోన్ చేస్తే నేను కారు తీసుకుని స్టేషన్కొచ్చేవాడినిగా అని 2 అడుగులు వేసి ఆగిపోయాడు రఘు. బావున్నావా రఘు అని అన్నాను పొడిగా. మొదటిసారిగా వాడి మొహంలో నవ్వు కనిపించింది. బావున్నాను నాన్నా అంటూ నా 2 చేతులు పట్టుకున్నాడు. నేను దగ్గరికి తీసుకున్నాను. ఇన్నేళ్ల ఎడబాటు తర్వాత ఆప్యాయ ఆలింగనం. ఎంతసేపు అలా ఉన్నామో కోడలొచ్చి, ఓ మీరొచ్చారా, ఫ్రెష్ అయ్యారండి, భోంచెద్దురుగాని అని అన్నది కోడలు. భోజనాలు అయిన తర్వాత నేను వాడు ఎదురెదురుగా కూర్చున్నాము. కోడలు వసుధ రఘు వెనకాల నించుంది. నిశ్శబ్దం. పిల్లలేరి అని అడిగాను. రావాలి, ఈపాటికే వచ్చేస్తూ ఉంటారు. ఇంతలో 2 వచ్చారు మాట్లాడుకుంటూ. నన్ను చూసి ఆగిపోయారు, కొత్త వ్యక్తినని. రండి, మీ తాతయ్యరా అని అన్నాడు రఘు. నాన్నా, వీళ్ళు నా పిల్లలు హర్ష, శ్రేయ. తలాడించాను. మాట పెగల్లేదు. దగ్గరికి రమ్మని సైగ చేశాను. బిడియంగా వచ్చారు. ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాను. వంగి చెరోవైపు నేలమీద కూర్చొని నా వైపే చూస్తున్నారు. మయమర్చిపోయాను. నా రక్తం ఉప్పొంగిపోయాను. ముందు భోజనాలు కానివ్వండి, తర్వాత ముచ్చట్లు. కోపం కబుర్లు మనకొద్దు అని చమత్కరించింది కోడలు వసుధ. భోజనాలైనాయి. అందరూ తీరిగ్గా కూర్చున్నారు. సైలెంట్గా ఉన్నారు. ఈ లోపల కిచెన్ సర్దేసి వసుధ వచ్చి కూర్చుంది. శ్రేయ అంది, తాతయ్య, పుట్టినప్పటినుంచి ఇప్పుడే మిమ్మల్ని చూడటం, ఎందుకు రాలేదిన్నాళ్ళు? నువ్వు పుట్టినప్పటినుండే కాదు, నేను పుట్టినాటి నుంచి తాతని ఇదే చూడటం, వయసో అని హరీష్ అడిగాడు. వసుధ అంది, అప్పుడప్పుడు మీరు వాదించుకుంటూ ఉంటారు కదా, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు కదా, అలానే మీ తాతయ్య కూడా. ఓహో అని 2 పిల్లలు మొహాలు చూసుకున్నారు. మేము వెంటనే మాట్లాడుకుంటాంగా అని శ్రేయ అంటే, మీరు పిల్లలు కాబట్టి పెద్దవాళ్లకు ఏళ్లు పడతాయి రాజీ పడటానికి. తను తప్పు మాట్లాడినట్టుగా భావించి ఆగింది. నిజమేనమ్మా, నువ్వు చెప్పింది అక్షర సత్యం. అహంభావం అని ఒకటి ఉంటుంది. అది అనవసరమైన చోట కూడా ముందు ఉంటుంది అని నేనన్నాను. ఏదో చెప్పబోయి ఆగిపోయాడు రఘు. ఏమీ అర్థం కాలేదమ్మా అని అన్నాడు హరీష్. అప్పుడు నోరు విప్పాడు రఘు, తల వంచుకొని. నేను మా నాన్నతో పోట్లాడాను. దేనికి, చదువుకోనన్నావా అన్నది శ్రేయ.
అందరూ నవ్వారు. కాదర్రా, మీ నాన్నని ఎక్కువ మంది పిల్లల్ని కనమన్నాను. ఎందుకంటే దేవుడు నాకు ఒక్కడ్నే, అది మీ నాన్ననిచ్చాడు అన్నాను. దేవుడు ఇవ్వడమేంటి? ప్రెగ్నెంట్ అయితేనేగా పిల్లలు పుట్టేది అని అడిగింది శ్రేయ ఆరిందెల. నేను పకపక నవ్వాను. ఏంటి శ్రేయ, ఏంటా మాటలు? అలా మాట్లాడకూడదు, తప్పు అని అన్నది వసుధ. నాదే తప్పు నాన్న. కాలక్రమంలో నాకు అర్థమైంది ఏమిటంటే, నీకు వేరే ఆప్షన్ లేదు. అమ్మ ఆరోగ్యరీత్యా నాకు అవకాశం ఉంది కాబట్టి నువ్వు పట్టుపట్టావు. అప్పుడు అర్థం చేసుకునే వయసు కాని ఓపిక కాని నాకు లేవు. ఆ రోజుల్లో కుటుంబ నియంత్రణ అమల్లో ఉన్న కాలం. నువ్వు పౌరుషానికి పోయావు, కోప్పడ్డావు, బూతులు తిట్టావు. నేను ఇరిటేట్ అయి నాన్న అని కూడా చూడకుండా తిరగబడ్డాను. దాంతో నువ్వు బాగా కోపానికొచ్చి నన్ను కొట్టబోయావు. అవునా కాదా నాన్నా అని రఘు నా వైపు చూశాడు. నేను నిజమేనని తలూపాను. దాంతో కోపంతా ఊగిపోతూ నా దుడుకుతనంతో నన్ను నేను మరిచి నీ మీదకొచ్చి నిన్ను కొట్టబోయాను అంటూ ఏడవటం మొదలుపెట్టాడు రఘు. ఒరేయ్, ఊరుకో, ఊరుకోరా అని నేను అంటుండగా వాడి పిల్లలు భార్య వచ్చి వాడిని పట్టుకొని వాళ్ళు కన్నీళ్ల పర్యంతం అయ్యారు. చలించిపోయిన నేను, ఆ రోజు నా కోపం నన్ను కమ్మేసింది. మాటే శాసనం అనుకున్నాను. ఇన్నేళ్లుగా ఒంటరిగా ఏడుస్తున్నానందుకే. అమ్మకు అప్పుడు కాన్పు కష్టమైంది. తావు అంచులుదాకా వెళ్లి తిరిగొచ్చింది. బయట ఎవరికీ చెప్పుకునేది కాదు. నేనే అర్థం చేసుకుని మరో సంతానానికి ప్రయత్నం చేయకపోవటం అటుంచి తన ఆరోగ్యం ముఖ్యమైందని బలంగా నమ్మాను. ఆ స్థితిలో నువ్వలా మాట్లాడటం నన్ను రెచ్చగొట్టింది. అందుకే కోపంతో వణికిపోయాను. ఏదీ లెక్క చేయని మొండితనం. ఫలితం మనకు మనస్తాపాలు, ద్వేషాలు, తద్వారా ఎడబాటు. అమ్మ రాత్రిళ్ళు శోకమూర్తయ్యేది. మనవణ్ణి చూడాలని ఆరాటపడేది. మూడీగా ఉండి మాటలు తగ్గించింది. ఆ మానాదితోనే తను దూరమైంది. నరకం. వయసు మీద పడ్డ కొద్దీ నాలో న్యూన్యతాభావం. కొడుకుని దూరం చేసుకున్నానని, భార్యని పోగొట్టుకున్నానని, ఆ స్థితిలో నన్ను తరిమేసిన నిన్ను, కోడల్ని, మనవడిని చూడాలని గుండె నిబ్బరపరుచుకొని వచ్చాను. వచ్చిన తర్వాత నా ఆనందానికి అవధుల్లేవు. మనవడితో పాటు నాకు మనవరాలు కూడా ఉందని. అంటే నా మాట నెగ్గిందని కాదు. ఇద్దరుంటే ఒకళ్ళకొకళ్ళు తోడు. ఆ నమ్మకం నాలో పాతుకుపోయింది అని నా గుండె బరువు దించుకున్నాను. మామగారు, అంతేకాదు, మీకో విషయం చెప్పాలి. ఆయన, అదే మీ అబ్బాయి ఒంటరిగా కూర్చొని ఎంతో బాధపడుతూ ఉండేవారు. కారణం చెప్పేవారు కాదు. మా నాన్న మంచివాడు అని కలవరిస్తుండేవారు. అమ్మ పోయింది, అమ్మ లేదని కళ్ళనీళ్లు పెట్టుకునేవారు. శ్రేయ పుట్టిన తర్వాత, నా లెక్క ప్రకారం నువ్వు బోనస్వమ్మా, నువ్వు మా అమ్మవమ్మా, మా నాన్న విజయానివమ్మా అని ఇప్పటికీ అంటారు. అప్పుడంతా అర్థం కాలేదు. ఇప్పుడు విషయం తెలిసింది. కాని మహా పట్టుదల ఆయనది అని అన్నది వసుధ. అవునమ్మా, అది నా పోలికే. కోపాలు, పట్టుదలలు అనర్థాలకు హేతువులు. వాటికి దూరం జరిగి శాంతగుణం అలవర్చుకుంటే జీవితాలు హాయినిస్తాయి అని అన్నాను. ఓ 2 రోజుల తర్వాత నేను బయలుదేరతారా అని అన్నాను. ఎక్కడికి? నువ్విక్కడే ఉండాలి నాన్నా. నేను 10 మంది సంతానం పెట్టు అని అన్నాడు రఘు. ఇక నేనెక్కడికి పోను, ఇక్కడే ఉంటాను. అక్కడ కొన్ని వ్యవహారాలు ముగించొస్తాను అని అన్నాను. నేను వస్తాను నాన్నా అన్నాడు రఘు. మేమేం తక్కువ? మా ఊరు మేం కూడా చూడాలిగా. మేం ముగ్గురం కూడా వస్తాము. అలా అందరం బయలుదేరాము సొంతూరికి ఆనందంగా. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.